అందరికీ నమస్తే. ఈరోజు ఇప్పుడు నేను తయారు చేస్తున్న ఔషధం పేరు మహాకామ సంజీవి రసం. పేరులోనే అర్థమవుతుంది మందు యొక్క గొప్పదనం, ఘనతత్వం మనకు ఇందులోనే తెలుస్తుంది. మహాకామ సంజీవ రసం శృంగారం ఇష్టమైన వారికి, ఎక్కువ సమయం శృంగారం రమించే శృంగార ప్రియులకి, శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నవారికి, అలాగే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటే అంగ సమస్య, అంగదారుఢ్యం లేని వారికి, అంగం గట్టిపడని వారికి ఈ ఔషధం ఒక దివ్య ఔషధం. ఈ మహాకామ సంజీవ రసంలో వేసుకునే ముఖ్యమైన ఔషధాలు స్వర్ణభస్వం 5 గ్రాములు, స్వర్ణపు రేకులు కానీ లేదా స్వర్ణభస్వం. పూర్వకాలంలో, ఇప్పుడు కూడా అక్కడక్కడ ధనికులు, జమీందారులు ఈ బంగారపు రేకుల్ని ఆహారంలో, భోజనంలో కలుపుకొని తినే అలవాటు ముందు బాగా ఉండేది, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నదన్నమాట. అలాగే స్వర్ణభస్వం 5 గ్రాములు లేదా స్వర్ణపు రేకులు లేదా వీటిని కుందనపు రేకులని కూడా అంటారు 5 గ్రాములు, స్వర్ణ మాక్షిక భస్వం 10 గ్రాములు, అలాగే రజిత భస్వం 15 గ్రాములు, వైక్రాంత భస్వం 20 గ్రాములు, కాంత భస్వం 25 గ్రాములు, తామ్ర భస్వం 30 గ్రాములు. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కూడా వేస్తున్నది మంచి నాణ్యమైనవి, స్వయంగా చేసిన భస్మములు, లేదా మంచి బ్రాండెడ్ కంపెనీ అయినా తీసుకొని వాడుకోవచ్చు. బైద్యనాథ్, డాబర్, దూద్ పాపేశ్వర్ ఇలాంటి మంచి బ్రాండెడ్ కంపెనీ అయినా తీసుకోవచ్చు. వెంకటేశ్వర, చింతలూరు లాంటి కంపెనీ వారివి. అలాగే సీసు భస్వం 35 గ్రాములు, వంగ భస్వం 35 గ్రాములు, శతపుటక అబ్బరక భస్వం 40 గ్రాములు, ముత్యాలతో తయారు చేసినటువంటి ముత్యపు భస్వం 45 గ్రాములు, పగడ భస్వం, పగడములతో చేసిన ప్రవాళ భస్వం అంటారు లేదా పగడ భస్వం 50 గ్రాములు, రస సింధూరం 55 గ్రాములు, ఖడ్గలోహ భస్వం 55 గ్రాములు. ఇవన్నీ కూడా మీరు స్క్రీన్లో చూసినట్టు మంచి నాణ్యమైనవి తీసుకొనేసి పై విధంగా అన్నీ ఒక పాత్రలో వేసుకొని, స్టీల్ పళ్ళెంలో లేదా కల్వంలో, తూకం వేసుకోవడానికి స్టీల్ పళ్ళెంలో వేసుకునేసి తూకాలన్నీ సరిగ్గా చూసుకొనేసి, ఇందులో నేను వేసినప్పుడు మొదటగా రజిత భస్వం కొద్దిగా తక్కువ ఉంటే మళ్ళీ చివరి ఆఖరిలో వేసాను, 6 గ్రాములు తక్కువ ఉంటే గమనించగలరు. సో ఇలా అన్నీ కూడా వేసుకోవాలి. ఈ భస్మాలన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో పుటాలు వేసి, పిడకలతో పుటాలు వేసి తయారు చేసినటువంటి భస్మాలను మాత్రం వేసుకోవాలి. శుద్ధులు చేసి తయారు చేసినటువంటి, పుటాలు పెట్టి తయారు చేసినటువంటి భస్మాలు మాత్రమే వాడుకోవాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇలా మొత్తం తీసుకుని ఇందులో కలపాల్సినటువంటి ఔషధాలు మొదటగా నీరుగొబ్బి గింజలు, చిన్న చిన్నగా రావి గింజల పరిమాణం వల్లే ఉంటాయి. వీటిని తీసుకునేసి నీరు వేసి బాగా మరిగించి కషాయం చేసుకుని, ఈ కషాయం పై ఇప్పుడు ప్రస్తుతం నూరుకుంటున్నటువంటి ఔషధంలో బాగా కలిపి నూరాలి. ఇలా బాగా నూరి 3 రోజులు ఇందులోనే భావన చేయాలన్నమాట. 3 రోజులు కాసేపు కొద్ది సమయం నూరుతూ భావన చేయాలి. ఇది శాస్త్రీయ పద్ధతిగా 3 రోజులు ఒక్కొక్క మూలికతో చేయాలి. ఇలా బాగా నూరాలి. రజిత భస్వం ముందు తక్కువ వేసింది, ఇప్పుడు మీరు చూడగలరు 6 గ్రాములు తక్కువ ఉండింది, ఇప్పుడు వేస్తున్నాను. ఇలా అన్నీ కలుపుకునేసి నీరుగొబ్బి విత్తుల కషాయంతో 3 రోజులు నూరి భావన చేయాలి. మొట్టమొదటిగా ఔషధాలు అన్నీ కలుపుకున్నవి బాగా నూరుకోవాలి. దాదాపు 6 గంటలు దాకా నూరాలి, తక్కువన్నా 3 గంటలు బాగా నూరాలి. అంటే అన్నీ కూడా వేసినటువంటి అన్ని భస్మములు, అన్ని ఔషధములు కూడా బాగా కలయ నూరాలన్నమాట. అప్పుడే మందు బాగా పనిచేస్తుంది.
బాగా మిళితమవుతుంది, మంచిగా ఉంటుంది. అలాగే ఇక్కడ నీరుగొబ్బు గింజల కషాయం చూడగలరు. ఇలా నీరుగొబ్బు గింజల కషాయం వేసుకునేసి బాగా నూరి తర్వాత బూరుగు జిగురు ఈ ఔషధానికి సరిపడా ఒక 150 గ్రాములు నుంచి 200 గ్రాములు తీసుకుని కషాయం చేసి ఈ కషాయాన్ని ఇలా ఈ ఔషధంలో కలిపి నూరాలి. బాగా నూరాలి. అలాగే ఇందులో మాదీఫల కాయలు నేను నిజామాబాద్ నుంచి తెప్పించాను. అక్కడ ఎక్కువగా సూది నిమ్మకాయలు అనేసి సూది దబ్బకాయలు అనేసి దొరుకుతాయి. ఈ మాదీఫలం చాలా గొప్ప ఔషధం. ఈ కాయలు తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి దంచి వాటి యొక్క రసం తీసి ఈ ఔషధంలో కలపాలి. అలాగే కుంకుమ పువ్వు 10 నుంచి 12 గ్రాముల కుంకుమ పువ్వు తీసుకునేసి కషాయం చేసి బాగా నూరి కషాయం ఈ ఔషధంలో కలిపి బాగా నూరాలి. అలాగే 3 రోజులు ఇవన్నీ కూడా ఒక్కొక్క మూలికతో 3 రోజులు మనం నూరి భావన చేయాలి. అలాగే పిప్పళ్ళు తీసి దంచి వీటిని కషాయం చేసి ఈ పిప్పల యొక్క కషాయం కూడా 3 రోజులు నూరి 3 రోజులు భావన చేయాలి. అలాగే లవంగములు తగినన్ని లవంగములు తీసుకొని బాగా దంచి పొడి చేసి కషాయం చేసి ఈ ఔషధంలో ఈ లవంగముల యొక్క కషాయం వేయాలి. అలాగే తక్కోలములు తగినన్ని తీసుకునేసి కషాయం చేసి ఈ ఔషధంలో కలపాలి. అలాగే అడ్డసరం ఆకులు ఈ వీడియోలో ముందు మీరు చూస్తారు. అడ్డసరం పచ్చి ఆకులు తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని కషాయం చేసి ఆ కషాయం ఈ ఔషధంలో కలపాలి. అలాగే నేల గుమ్మడి చూర్ణం మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుద్ది. ఈ ఆయుర్వేద షాపుల్లో తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు బాగా కత్తిరించి దంచి పొడి చేసి వీటి యొక్క కషాయం ఈ ఔషధంలో కలిపి 3 రోజులు కొద్దిసేపు నూరి అలాగే 3 రోజులు ఆరించాలి. అలాగే తాటి చెట్టు వల్ల చిన్నగా ఒక జానడు పొడుగు నుంచి ఒక అడుగు పొడుగు వస్తుంది. కింద నల్లగా చూపుడు వేలు పరిమాణం ఒకటే వేరు ఉంటుంది అన్నమాట. ఈ గడ్డల్ని అంటే వీటిని చిన్న చిన్నగా కత్తిరించి దంచి పొడి చేసి వీటిని ఈ ఔషధంలో కషాయం చేసి ఈ కషాయం ఈ ఔషధంలో కలిపి నూరాలి. ఇలా 3 రోజులు ఇది కూడా నూరి భావన చేయాలి. అలాగే పల్లేరు గింజలు పెద్ద పల్లేరు వేయాలండి. పెద్ద పల్లేరు శృంగార శక్తికి గింజల్ని బాగా పెంచే విధంగా పెద్ద పల్లేరు బాగా పనిచేస్తుంది. చిన్న పల్లేరు గింజలైనా వేసుకోవచ్చు, కానీ పెద్ద పల్లేరు ప్రిఫరబుల్గా పెద్ద పల్లేరు చాలా మంచిది కాబట్టి పెద్ద పల్లేరు నేను వేసానండి. పెద్ద పల్లేరు సమూల చూర్ణం నా దగ్గర ఉంటే అది వేస్తున్నాను చూర్ణం. అలాగే పెద్ద పల్లేరు తర్వాత నేల గొలిమిడి అన్న మొక్క, చిన్న మొక్క ఈ వీడియోలో మీరు ముందు చూస్తారు. నేల గొలిమిడి మొక్కని కొన్ని మొక్కలు తీసుకొచ్చి ఇది బాగా చేదుగా ఉంటుంది. ఈ చాలా మంచి గొప్ప ఔషధాలు కలిగినటువంటి మొక్క. ఈ మొక్కను తెచ్చి మనం కషాయం చేసి ఇదేనండి నేల గొలిమిడి చూస్తున్నారు. దీన్ని కషాయం చేసి బాగా కడుక్కోవాలి. నేల మీద ఉంటుంది కాబట్టి మన్ను ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మొక్కని బాగా కడుక్కునేసి కషాయం చేసి చూస్తున్నట్టుగా కషాయం ఈ ఔషధంలో కలిపి బాగా 3 రోజులు ఇలా నూరుతూ భావన చేయాలి. ఇది మాదీఫలం కాయ అండి. కొద్దిగా మగ్గబెట్టి తర్వాత పిండుతున్నాను, ఎందుకంటే రసం బాగా వస్తుంది.
ఒక స్టీల్ పాత్రలో వేసేసి 1 or 2 days వేసేస్తే అది బాగా మగ్గుతుంది. అప్పుడు రసం బాగా వస్తుంది, మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ అన్ని వస్తువుల్ని వేసుకొని మర్దన చేసి భావన చేసినటువంటి ఔషధాన్ని తర్వాత ఆవు పాలు, స్వచ్ఛమైన నాటు ఆవు పాలు తీసుకొని, నాటు ఆవు పాలే వేసుకోవాలి. ఈ నాటు ఆవు పాలు బాగా మరిగించి, అంటే ఒక 2 లీటర్లు పాలు తెచ్చి వాటిని 1/2 లీటర్గా చేసి ఈ ఔషధంలో బాగా కలిపి బాగా మర్దన చేయాలి. మర్దన చేసి ఆరించాలి. ఆరించి ఎండించి, ఇలా ఎండించినటువంటి ఔషధాన్ని బాగా దంచి పొడి చేసి ఒక గాజు సీసా, మంచి గాజు సీసా, మంచి క్వాలిటీ ఉన్నటువంటి, లేదా మీరు వైన్ షాప్ లేదా వోడ్కా షాపుల్లో దొరికేటువంటి కాస్ట్లీయెస్ట్ మందుకు ఉన్నటువంటి గాజు సీసా తీసుకుంటే అది బాగా గట్టిగా దృఢంగా ఉంటుంది. సో ఇది వేరే వారు, నా తాగేవారు అడిగితే వాళ్ళు ఇచ్చున్నారనమాట. సో ఇటువంటి మందు సీసా, ఆ మందు సీసా పైన ఉన్నటువంటి పేపర్స్ అన్నీ తీసేసి ఆ మందు సీసాలో ఈ ఔషధం కలిపి, ఇందులో చూస్తున్నట్టుగా సీసాకి ముల్తాని మట్టి, ఎర్రమన్ను 2 కలిపినటువంటి మట్టిని ఒక బట్టకి, కాటన్ బట్టకు వేసి ఇలా సీసాకు చుట్టూ పూసేయాలి. బాగా అంటే సీల్ చేయడం అంటారు ఆయుర్వేద భాషలో. ఇలా సీల్ చేసేసి, అంటే గాలి లోపలిది బయటికి, బయటిది లోపలికి ఆడకుండా చేసేసి, ఒక స్టీల్ పాత్ర కానీ ఇనుప పాత్ర కానీ సీసా పట్టేటటువంటిది తీసుకుని ఒక 3 అంగుళాల కింద ఇసుక వేసి, ఆ 3 అంగుళాల పైన మీరు వీడియోలో చూస్తున్నట్టు సీసా పైన పెట్టి, తర్వాత చుట్టూ కూడా ఇసుకతో నింపేసి మెడ వరకు, తర్వాత సిమ్లో అంటే కమలాగ్నితో మంట పెట్టాలన్నమాట. ఇలా 24 గంటలు, అంటే 8 జాములు మంట పెట్టాలి. ఆ తర్వాత సమయం చూసుకొనేసి ఈ స్టవ్ని కట్టేయాలన్నమాట. కట్టేసిన మరొక రోజు వరకు అలాగే ఉంచాలి. ఎందుకంటే సంగశీతలం అవ్వాలి, అంటే చల్లబడాలన్నమాట. ఇది వేడి బాగా ఉంటుంది. ఈ వేడినంతా చల్లబరిచిన తర్వాత మరుసటి రోజు 24 గంటలు లేదా 2 రోజులు నిలిపేసిన తర్వాత, 2 రోజుల తర్వాత ఈ సీసా పైన ఉన్నటువంటి సీల్ని మొత్తం తీసి, ఇలా సీసాలో ఉన్నటువంటి ఔషధం మొత్తం స్టీల్ పళ్ళెంలోకి కానీ లేదా కల్వంలోకి తీసుకునేసి, ఆ తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సినటువంటి ఔషధాలు కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు కన్నా ముందు మనము గసగసాల తైలం, ఈ మందు మొత్తం తూకం వేసేంత వస్తుంది, దానికి పావు భాగం గసగసాల తైలం మరియు కుంకుమ పువ్వు, ఈ 2 కలిపిన మొత్తం వేసుకోవాలి. అలాగే వేసుకున్న తర్వాత లవంగాలు, జాపత్రి, చందనం, పచ్చకర్పూరం. చందనం అంటే శాండల్వుడ్, ప్యూర్ శాండల్వుడ్. మనకు కావేరి ఎంపోరియం క్రాఫ్ట్స్ కానీ లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్లో కానీ మనకు ప్యూర్ శాండల్వుడ్ లీగల్గానే దొరుకుతుందండి. ఖరీదు ఎక్కువగా ఉంటుంది. తీసుకొని అన్నీ కూడా ఒక్కొక్కటి 25 గ్రాములు కలిపి, ఇక్కడ చూస్తున్నట్టుగా 25 గ్రాములు కలిపి ఒక్కొక్కటి అన్నీ పొడి చేసి పై మనం సీసాలో నుంచి తీసినటువంటి ఔషధంలో కలిపి బాగా నూరి కళ్ళంలో వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఈ అన్ని ఔషధాలన్నీ వేసుకుని కళ్ళంలో వేసి ఇలా బాగా నూరాలి. ఇలా వేసిన తర్వాత ఉమ్మెత్త విత్తుల కషాయం, ఉమ్మెత్త విత్తులు దాదాపు ఎక్కువగానే తీసుకోవచ్చు. 200 నుంచి 250 గ్రాముల దాకా తీసుకొని, పావు కిలో దాకా. అంటే ఉమ్మెత్త విత్తుల్ని శుద్ధి చేసుకోవాలి. ఒకరోజు 24 గంటలు ఉమ్మెత్త విత్తుల్ని నిమ్మరసంలో 24 గంటలు నాటి ఆవు పాలల్లో, అలాగే 24 గంటలు కొబ్బరి నీటిలో భావన చేసి, ఆ తర్వాత ఎండించి వాటి యొక్క కషాయం వేసుకోవాలి ఈ ఔషధంలో. అలాగే దూలగుండి గింజల యొక్క కషాయం ఈ ఔషధంలో కలిపి వేసుకోవాలి. అలాగే అరటిపండ్ల యొక్క రసం ఈ ఔషధంలో కలుపుకోవాలి. బాగా మగ్గినటువంటి అరటిపండ్లు తీసుకొని ఈ ఔషధంలో మనం బట్టలో వేసి పిండితే రసం వస్తుంది. లేదు అలా కష్టమైనప్పుడు మీరు కషాయం లాగా చేసుకుని అరటిపండ్లని ఆ కషాయమైనా చేసుకోవచ్చు. ఇది అనుభవమైన ఆయుర్వేద వైద్యులు మాత్రం చేసుకోవాలండి. ఇదే అందరూ కూడా చేయడం కష్టం.
అలాగే జాజికాయల కషాయం. జాజికాయల కషాయం మంచి నాణ్యమైన జాజికాయలు తీసుకొని వాటిని కషాయం చేసి ఈ యొక్క కషాయం ఇప్పుడు చెప్పినటువంటి మూలికలన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూలికతో భావన చేసి నూరి ఆరించాలి. అలాగే ద్రాక్ష పండ్ల రసం. ద్రాక్ష పండ్ల రసం మంచి ద్రాక్ష పండ్లు తెచ్చి రసం పిండి ఇందులో వేయచ్చు, లేదా ఎండి ద్రాక్ష పండ్లైనా తీసుకొని కషాయం చేసైనా వేయచ్చండి. అలాగే దానిమ్మ పండ్లు పై పొట్టు తీసేసి గింజలు మాత్రం తీసుకుని బట్టలో వేసి పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని ఈ ఔషధంలో వేసుకోవాలి. అలాగే ఖర్జూరపు కాయల రసం. ఖర్జూరపు కాయలు పచ్చివి దొరికితే, అంటే బాగా దోర రంగు పసుపు రంగు ఉన్నటువంటి ఖర్జూరపు కాయలు పచ్చివి దొరికితే అవి వేసుకోవచ్చు, వాటి యొక్క రసం. లేదంటే బాగా మగ్గినటువంటి, అంటే బాగా పండినటువంటి పక్వానికి వచ్చినటువంటి మంచి ఖర్జూరపు కాయలు తీసుకునేసి కషాయంగా వేసుకునేసి ఇందులో వేయాలి. అలాగే పన్నీరు, అంటే రోజా పువ్వులతో ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి రోజ్ వాటర్ వేసుకోవాలి. ఆ రోజ్ వాటర్ మీకు దొరకని పక్షంలో రోజా పువ్వుల్ని మంచి నాణ్యమైన సువాసన కలిగినటువంటి రోజా పువ్వులు తీసుకొని కషాయం చేసి ఈ ఔషధంలో కలుపుకోవాలి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అధిక వేడిని తగ్గిస్తాయి రోజా పువ్వులు. అలాగే పద్మముల రసం అనగా తామర పువ్వులు. నేను చెరువులో, మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి మన వర్కర్స్ని పంపించి అక్కడ పువ్వులన్నీ కోపించుకొచ్చి మంచివి కోసి వాటిని కషాయం చేసి వేసాను. మంచి రిజల్ట్ ఉంటుంది తామర పువ్వులతో. తామర పువ్వుల కషాయం ఇందులో వేయాలి. అలాగే కుంకుమ పువ్వు కషాయం కూడా వేయాలి. వీటన్నిటితో ఒక్కొక్క రోజు, లేదా సమయం తక్కువ ఉన్నప్పుడు 3-4 గంటల దాకా నూరి ఆరించినా సరిపోతుంది. కానీ ఒక్కొక్క రోజు తీసుకుంటేనే మంచి నాణ్యమైన రిజల్ట్ ఉంటుంది. చూడొచ్చు తామర పువ్వులు ఇక్కడ. అలాగే ఇలా తామర పువ్వుల కషాయం, కుంకుమ పువ్వు కషాయం చివరిలో అన్నీ చెప్పిన కషాయాలన్నీ వేసి బాగా నూరి మాత్ర కట్టుకు వచ్చే సమయమున కంది గింజ పరిమాణం ఇంతకుముందు వేసింది తామర పువ్వులు, ఇప్పుడు రోజా పువ్వులు చూస్తున్నారు. అలాగే కంది గింజ పరిమాణం మాత్ర కట్టుకొచ్చినప్పుడు గోళీలు చేసుకోవాలి చిన్న చిన్నగా. కంది గింజ పరిమాణం ఇలా కంది గింజ పరిమాణం గోళీలు చేసి నీడలో ఆరించి స్టీల్ పళ్ళెంలో వేసుకొనేసి నీడలో ఆరించి తర్వాత దీనికి అనుపానంగా ఈ ఔషధానికి, ఇది చాలా మహా గొప్ప ఔషధం. ఈ ఔషధానికి అనుపానంగా మనం జాజికాయలు, జాపత్రి, చందనము అనగా శాండల్వుడ్, లవంగాలు, యాలకులు, పిప్పళ్ళు, పటిక బెల్లం, కొద్దిగా తేనె వీటిని కలిపి సుమారు రేగు గింజ పరిమాణం లేదా వేరుశెనగ గింజ పరిమాణం తర్వాత మోతాదు చేసుకునేసి పై చెప్పిన కంది గింజ పరిమాణం ఔషధం మరియు ఇందులో ఇప్పుడు చెప్పినటువంటి ఈ రేగు గింజ పరిమాణం, ఈ గోళీ ఆ గోళీ రెండూ కూడా సాయంత్రం పూట 1 గ్లాసు లేదా 2 గ్లాసుల పాలతో ఒక అరటిపండు ముక్క తీసుకుని అరటిపండులో ఉంచి ఈ 2 గోళీలు మింగాలన్నమాట. లేదా నోట్లో 2 వేసుకుని పాలు తాగేయాలి. పటిక బెల్లం, కొద్దిగా నెయ్యి కూడా వేస్తే ఆ పాలలో మరింత శక్తి ఉంటుంది. ఇలా తాగిన తర్వాత ఎక్కువగా కడుపు నిండా ఆహారం తినకుండా ఆవు పాలు, బాదం పప్పు, అలాగే ముంతమామిడి పప్పు, పిస్తా పప్పు, చిల్గోజ పప్పు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కలిపినటువంటి పాలు బాగా కడుపు నిండా తాగి ఏదన్నా సాత్విక ఆహారం, తక్కువ మిత ఆహారం లాంటివి తీసుకుంటే ఈ వీర్యస్తంభన బాగా చేస్తుంది. అలాగే గుర్రపు దండము వలె అనివార్యమైన దండము కలవాడే మన్మథోద్రేకముతో మదించిన గొప్ప ఏనుగు వలె ఎల్లప్పుడూ మహాగాఢ శృంగారం చేయటంలో సామర్థ్యము కలవాడై స్త్రీతో అనేక సార్లు శృంగారించే శక్తి కలవారై ఆడవారిని
అంటే తమ యొక్క ఇల్లాలని ఆడవారిని సంపూర్ణంగా వారు కోరుకున్నన్నిసార్లు రమించి సంతృప్తి పరచడంలో ఎంతటి స్త్రీనైనా పలుమార్లు శృంగారించి సంతృప్తిపరచగల మగతనంతో జయిస్తారు. అలాగే శృంగార రసికులకు, శృంగార కళాకారులకు గొప్ప ఔషధమని చెప్పుకోవచ్చు ఈ మహాకామ సంజీవ రసం గురించి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఔషధం తీసుకుంటూ ఎక్కువగా పటిక బెల్లం, ఆవు నెయ్యి, బాదం పప్పు వేసిన పాలను తరచుగా త్రాగుతూ ఉండాలి. వేడి తగ్గిస్తూ, ఈ ఔషధం వల్ల కొద్దిగా వేడి చేస్తూ ఉంటే ఆ వేడిని కూడా తగ్గిస్తూ కొబ్బరికాయ నీళ్ళు రోజుకు 2-3 సార్లు తాగుతూ, ఇంకా శరీరాన్ని చల్లబరిచేటటువంటి ఔషధాలు ఉదాహరణకి బాదం పప్పు కానీ, సబ్జా గింజలు కానీ, బాదం జిగురు కానీ ఇలాంటివి రోజు తీసుకుంటూ ఉంటే అమోఘమైనటువంటి శృంగార పటుత్వం, అధిక శృంగార శక్తి, వాజీకరణ శక్తి మహా అద్భుతంగా సహాయపడుతుంది ఈ మహాకామ సంజీవ రసంతో. అలాగే ఇప్పుడు పొందినటువంటి ప్రయోజనాలు ఇన్ని కాక అంగము హస్తప్రయోగం ఎక్కువ చేసి కృషించిపోయినటువంటి వారికి కూడా అంగం బాగా వృద్ధి అవుతుంది. అలాగే నపుంసకత్వం, శృంగార శక్తి లేని వారికి కూడా శృంగార శక్తిని పెంపొందించేటటువంటి గొప్ప ఔషధమే ఈ మహాకామ సంజీవ రసం. అలాగే లింగ దోషాలు ఏమన్నా ఉన్నా, అనగా అంగ సమస్యలు ఏమైనా ఉన్నా అన్నీ కూడా పోతాయి. అలాగే నడుము నొప్పి, ఎముకల నొప్పి, కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఈ ఔషధంతో పోతాయి అన్నమాట. ఈ ఔషధ సేవన వల్ల ఎక్కువగా శృంగారం రమించి ఎప్పుడైనా నిలిపేయాలనుకున్నప్పుడు నిమ్మకాయ రసం కొద్దిగా చప్పరిస్తే లేదా నోట్లో పెట్టుకున్న వెంటనే ఈ స్ఖలనం అయిపోతుంది. అప్పటికి మీరు రతిని నిలిపివేయవచ్చు. అలాగే ఇంకా సైడ్ బెనిఫిట్స్, ఈ ఔషధంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ సైడ్ బెనిఫిట్స్గా ఇంకా టీబీ, క్షయ, మేహాలు, అగ్నిమాంద్యం అంటే అజీర్ణ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య, నరాల బలహీనత, సుస్తు, అలాగే సుస్తుగా ఉండడం, బలహీనంగా ఉండడం, కండపుష్టి లేకపోవడం, శరీర పుష్టి బాగా రావడం, పక్షవాతం లాంటి సమస్యలకి, శరీరంలో కండరాల నొప్పులకి, అలాగే శుక్రకణాలు తక్కువ ఉన్నా కూడా గొప్పగా పెంపొందించేటువంటి ఔషధమే ఈ మహాకామ సంజీవ రసం. అలాగే బిడ్డలు పుట్టడానికి కూడా బాగా సహాయపడుతుంది ఈ ఔషధం. అనగా వీర్య కణాలను బాగా పెంచి, శుక్రకణాలను బాగా పెంచి పిల్లలు కలిగే విధంగా కూడా బాగా సహాయపడుతుంది. అనుపానాలు మారుస్తూ అన్ని రోగాలకు కూడా ఈ ఔషధం ఇవ్వచ్చు. ఈ ఔషధం కష్టపడి వైద్యులు, అనుభవమైన వారు తయారు చేసుకోవచ్చు. చేసుకోలేని పక్షంలో ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మహాకామ సంజీవ రసం గోళీలు ఇలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మిరియం గింజ కన్నా కొద్దిగా పెద్దగా, బ్లాక్ పెప్పర్ కన్నా కొద్దిగా పెద్దగా ఉంటాయి అన్నమాట. దీనికి అనుపానంగా జాజికాయ, జాపత్రి, చందనం, గసగసాలు ఇవన్నీ వేసి చేసినది. ఇది లవంగాలు, పిప్పళ్ళు, ఈ మూలికలన్నీ వేసి తయారు చేసిన అనుపాన గోళీలు. ఇది మహాకామ సంజీవి రసం. ఇది తెల్లవారి 1 గోళీ 1 గ్లాసు పాలతో తాగాలి. తినే కాసేపు ముందు లేదా 1 గంట ముందు తీసుకోవాలి అనుపాన గోళీలు. అనుపాన గోళీలకి ఎంఆర్ పిల్స్ అన్న పేరు పెట్టున్నాను. అలాగే ఈ మహాకామ సంజీవ రసానికి ఎంకేఆర్ అన్న గోళీ పేరు. దీన్ని సాయంత్రం పూట 6 నుంచి 7, 8 లోపు తినే 1 గంట, 2 గంటలు, 3 గంటల ముందు 1 గోళీ వేసుకొని, అలాగే అనుపానం గోళీ 1 వేసుకొని, ఈ 2 సాయంత్రం పూట 2 వేసుకొనేసి 1 గ్లాస్ పాలు తాగాలి. పాలు తాగితే చక్కగా వీర్యవృద్ధి అవుతుంది, శృంగార శక్తి, అంగదారిఢ్యం ఇవన్నీ పెరుగుతాయి. అలాగే ఇవన్నిటికీ మించి శుక్రకణాలు బాగా అమోఘంగా పెరుగుతాయి. ఇవి వాడడం వల్ల ఇందులో ఇప్పుడు మనం చెప్పినటువంటి భస్మాలకు మించిన మూలికల యొక్క కషాయాలు, రసాలు అన్నీ కలిసి ఉండడం వల్ల ఇది చాలా అమోఘంగా ఈ ఔషధం పనిచేస్తుంది. అలాగే ఈ మందు మన బాడీలో ఉన్నప్పుడు ఆ మందు మన బాడీలోకి సక్రమంగా వెళ్ళి బాగా నరానికి పట్టి ప్రతి కణానికి వెళ్ళి పని చేయడానికి దీనితో పాటు మనము కొబ్బరి నీళ్ళు బాగా తీసుకోవాలి. అలాగే పాలు, అందులో పంచదార కన్నా బెల్లం తీసుకోవచ్చు. కొబ్బరి నీరు, ఎల్నీరు అంటాం కదా,
కొబ్బరి బొండాలు ఎక్కువ తాగాలి. అలాగే తాంబూలంలో అంటే తమలపాకు ఆకు ఒక్క సున్నం అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకొని తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా కామోద్రేకను పెంపొందించే ఔషధాలు అన్నమాట. సో ఇది తీసుకుంటూ అలాగే వాటికి అనుపానాన్ని మనం ఎంత ఎక్కువగా ఇస్తే అంత సక్రమంగా ఇది మందు అనేది మన శరీరంలో పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు గొప్పగా ఔషధం పనిచేస్తాయి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. దీంట్లో సైడ్ బెనిఫిట్స్ ఏంటంటే నడుము నొప్పులున్నా, ఎక్కువగా బలహీనం ఉండి నడుము నొప్పి ఉన్న, నరాల బలహీనత ఉన్న, శరీరం శుష్కించిపోయి ఉన్నవారికి బలంగా బిగుతుగా కండలు బిగుతుగా అవుతాయి. గట్టి శరీరం దృఢంగా అవుతుంది. మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం శరీరం గట్టిగా దృఢంగా ఉంటామో అప్పుడు మనం బాగా అన్ని పనులు చక్కచక్క చేసుకోవచ్చు, అనుకున్నవన్నీ అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు సైడ్ బెనిఫిట్స్గా ఈ ఔషధం ద్వారా మహాకామ సంజీవి రసం ద్వారా మనకు లభిస్తాయి. ఈ మందు అందరూ అంటే ఇది మీరు చేసుకోవడానికి ఇబ్బంది కాబట్టి మీరు చేసుకోలేని పక్షంలో నా దగ్గర తీసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని తయారు చేయించి వాడుకోగలరని కోరుకుంటున్నాను. చిరాయేష్ ఖాదర్.